వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరూ కలుసుకుంటారు. ఇక వెన్నెల అయితే వాళ్ళ నాన్న గురించి అడుగుతూ ఉంటుంది. ఇంతలో వైష్ణవి అసలు ఏం జరిగిందో నీకు తెలుసా అని చెప్పి అంటుంది. అయ్యో వైష్ణవి, నీకు ఒక విషయం చెప్పాలి. అసలు మీ నాన్న వేరు మా నాన్న వేరు కాదు, మన ఇద్దరి నాన్నలు ఒక్కటే అని చెప్పి అంటుంది. అది విన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు వెన్నెల, నీకెవరు చెప్పారు అని చెప్పి అంటుంది. అయ్యో వైష్ణవి, నేను చెప్తుంటే నీకు అర్థం కాదా, మీ నాన్న మా నాన్న ఒకరే. ఇదిగో మా అమ్మ ఇలా మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. మా అమ్మ మా నాన్నమ్మ వాళ్ళతో ఏమని మాట్లాడిందో తెలుసా, విష్ణు గారి కూతురు వెన్నెల అని నేను పరిచయం చేయాలా, వెన్నెల తండ్రి విష్ణు గారు అని నేను పరిచయం చేయాలా, ఇప్పుడు పరిచయం చేస్తే వెన్నెల లేనిపోని క్వశ్చన్స్ వేస్తుందని చెప్పి వరలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళతో చెప్పడం వెన్నెల వినేస్తుంది. ఆ వెన్నెల అయితే ఇప్పుడు వచ్చి వైష్ణవితో అంటుంది, ఏంటి మీ నాన్న మా నాన్న ఒక్కరేనా అని చెప్పి వైష్ణవి అంటుంది. అవును వైష్ణవి, ఒక్కసారి నాకు నాన్నని చూడాలని ఉంది, ప్లీజ్ వైష్ణవి నేను వెళ్తాను అని చెప్పి అంటుంది. నువ్వు ఇప్పుడు ఎలా వెళ్తావు వెన్నెల, అలాగైతే మనం ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పి అంటుంది. సరే నా డ్రెస్ నువ్వు వేసుకొని బేబీ దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్పి వైష్ణవి వెన్నెలతో అంటుంది. దానికి వెన్నెల థ్యాంక్స్ చెప్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.